start recording. So we have dropped the constraint. We have dropped the constraint again. What is this? How to create a default constraint. ఏమైనా డౌట్ ఉందా? No, sir. ఏమైనా డౌటా? సో డిఫాల్ట్ కన్స్ట్రైంట్. సో ఇప్పుడు డిఫాల్ట్ కన్స్ట్రైంట్ క్రియేట్ చేసినందువల్ల నాకు లాభం ఏంటి సార్ అని అడిగితే ఇన్సర్ట్ ఇంటూ కోర్సెస్. ఇప్పుడు ఐడి ఇవ్వము, కోర్స్ నేమ్ ఒకటే ఇస్తాం. ఏమంట? జావా. ఓకే, నేను వాల్యూ ఇవ్వలే. సో కోర్స్ నేమ్ కదా, కోర్స్ నేమ్ వాల్యూస్. ఇప్పుడు ఏం చేసాం? జావా ఎస్క్యూఎల్ ఏదైనా అనుకుందాంలే. ఇప్పుడు ఏమవుతుంది? డేటా numeric field overflow a field with precision 5,2 must be round the value. ఇప్పుడు ఏమైందంట? నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక ప్రైస్ ఇవ్వాలా, లేకపోతే ఇదైంది డిఫాల్ట్ వాల్యూ. అవునా? సెలెక్ట్ ఫ్రమ్ కోర్స్. అవునా, ఇన్సర్ట్ అవ్వలేదా? ఒక నిమిషం, డ్రాప్ చేసి మళ్ళీ క్రియేట్ చేద్దాం. డ్రాప్ టేబుల్ కోర్సెస్. దీన్ని న్యూమరిక్ కాకుండా ఇంటీజర్ పెట్టేద్దాం. ఇప్పటికి ఎవడు ప్రైస్ ని, కోర్స్ ప్రైస్ ని న్యూమరిక్ లో పెట్టాడు, మనం ఇంటీజర్ పెట్టేద్దాం. పెట్టేసాం. ఇప్పుడు ఏం చేసాం? ఇన్సర్ట్ చేసేకి వెళ్తున్నాం. ప్రైస్ ఇవ్వకుండా. అవునా? ప్రైస్ ఇవ్వకుండా నువ్వు ఇన్సర్ట్ చేస్తే బై డిఫాల్ట్ గా 10,000 వచ్చేస్తుంది. అదే నువ్వు ప్రైస్ ఇచ్చి ఇన్సర్ట్ చేయొచ్చు. లేదు, నేను ఏమంటున్నా? ప్రైస్. ఇప్పుడు ఏమంటా? జావా 8 కొత్తగా వచ్చింది, జావా 17 మార్కెట్ లో వచ్చింది. లేకపోతే .NET అనుకుందాం. .NET అనుకున్నాక దానికి 1000 రూపాయలే సార్. లేదు, SQL కాదు సార్, మనకు వేరే సి లాంగ్వేజ్ నేర్చుకుందాం సార్ అంటే సి ఎంతమా 500 అని చెప్తా. ఏమీ లేదు అక్కడ, ఏం నేర్చుకుంటావు అన్న బేసిక్ సి. ఇప్పుడు ఏమంటా? నువ్వు వాల్యూస్ ఇస్తే ఆ వాల్యూస్ తో ఇన్సర్ట్ అవుతుంది. ఆ వాల్యూ, ఆ కాలం వాల్యూ ఇవ్వలేదు అని అంటే బై డిఫాల్ట్ గా డిఫాల్ట్ వాల్యూ తో క్రియేట్. ఆర్ యు క్లియర్? అర్థమైందా? క్లియర్ సార్. ఏమన్నా డౌట్ ఉందా? చూస్తున్నా మేడం, మాట్లాడండి మేడం. నెట్వర్క్ ఇష్యూ అంటుంది. అనని. సో మనం చేసాము, ఇది చూసాము డిఫాల్ట్ వాల్యూ. మనం ఇది తీసేసి ఇదే పెడదాం. బాగుంటుంది. అదే డిఫాల్ట్ కన్స్ట్రైంట్. వెరీ గుడ్, అయిపోయింది. డ్రాప్ ఎలా చేయడం ఆల్రెడీ మనకు తెలుసు. నెక్స్ట్ ఎప్పుడు ఎలా? యూనిక్ కన్స్ట్రైంట్ కదా.
చూడబ్బా నువ్వు కోర్స్ నేమ్ 10 సార్లు 30 సార్లు అదే కోర్స్ నేమ్ రాయకూడదు, యూనిక్ గా ఉండాలి ఆ కోర్సెస్, అవన్నీ యాడ్ చేయాలి చెప్తాం ఎవరికైనా. అవునా? ఏం చేస్తాం అంటే మళ్ళీ ఇప్పుడు ఏమంటావు, ఇక్కడ యూనిక్ అంటాం. See, unique and primary key are almost one and same, but unique వచ్చేసి ఏ కాలం మీదకైనా అప్లై చేయొచ్చు, బట్ ప్రైమరీ కీ అనేది ఇంటీజర్ కాలమే ఉండాలి is the best practice. It can have any string value column also, but it should not be on a string column is my suggestion. So it should be like if your bank number, if you consider, it will also be an integer only, right? Whereas some other numbers can be like, what do you say, your bike number. It is a combination of characters and it will be a unique one. So can any other person take same bike number as yours? Can you take up? No. No. So adi point. So now em chesam, drop ayindi, we have recreated again. Okay, we have inserted without default values, it became 1000. With the default values, it became this one. So now what we are trying to insert again. Let's consider Java. Ready? So now again it picked away. It picked away. What did it say? You can't create duplicate course names. Are you clear now? Clear, sir. Unique constraint. Unique constraint is very, very important. So now this is a unique constraint. So what is the next one? Final one we are going to see. What is the final one we are going to see? Check constraint. Check constraint. So can you guess what is the check constraint will do? Like checking the value. Checking. Check constraint. Check the values. To check the values. Very good. To check the values. So now same courses తీసుకున్నాం. Okay. What we will say is, again we'll drop the table. We will say additionally one point, say check what to check, price greater than 500. 5,000. 500 పెట్టుకున్నాం మనం మినిమం. ఓకే 5000 పెట్టుకున్నాం. ఒకటో. So now my point is, what he is asking greater than or equals to 5000 check చెయ్యి అని చెప్తున్నాం. ఓకే, అర్థమైందా? So shall we execute? Yeah, super, got executed. So by default la 1000 ఉంది, very good. Now but when you are trying to insert this, it will kick you out. Why? ఎందుకమ్మా? ఎందుకు? Why it kicked you out? హలో మాట్లాడ. ఒక వైలేట్స్ చెక్ కన్స్ట్రెంట్ అంటే 1000 అమౌంట్ అనేది 5000 కన్నా తక్కువ కాదు సార్. 1000 అమౌంట్ అనేది 5000 కన్నా తక్కువ కాబట్టి చెక్ చేస్తుంది వాల్యూ. అది ఉందా? New row for relation courses, violate check constraint, course price check. Okay. ఓకే. So అందుకే ఇలా. ఓకేనా? ఈరోజు క్లాస్ ఏమైనా డౌట్?
ఏమన్నా డౌట్ ఉందా అడగాల. ఏమేమి నేర్చుకున్నాం ఈరోజు? టకటక జవాబు చెప్పగలవా? చెప్పాలా మీరు? Constraints, sir. కన్స్ట్రైంట్స్ ఇంకా Drop, alter with drop. ఓకే. ఆల్టర్ విత్ డ్రాప్. ఆల్టర్ విత్ డ్రాప్ ఏంటి? Rename, sir. రీనేమ్. వెరీ గుడ్. Inserting the data in multiple values. ఓకే, అది చేసాం. విత్ సేమ్ థింగ్స్. నెక్స్ట్ ఇంకా మాట్లాడాలి. How to add primary key to the existing table, sir? Yeah. How to add primary key to the existing table. Right. Next. Foreign key also, sir. ఇంకేం చూసాము? ప్రైమరీ కీ, Primary key, composite key. కాంపోజిట్ కీ కూడా. కాంపోజిట్ కీ అంటే ఏం లేదు, రెండు కలిపి ఇప్పుడు ఒకే కోర్స్ కి నేను సో మళ్ళీ ఇంకొకటి చేద్దాం. ఏమంటా మళ్ళీ డ్రాప్ చేద్దాం. What's the difference between a drop and truncate? Can you tell me? What's the difference between drop and truncate? Drop and table By మొత్తం delete using అవుతుంది, sir. truncate only data మొత్తం delete అయిపోతుంది సార్. డ్రాప్ అయితే విత్ స్ట్రక్చర్ కూడా delete అయిపోతుంది. అంటే టేబులే డిలీట్ అయిపోతుంది అంటాం. Yes, sir. ట్రంకేట్ అయితే ఓన్లీ దాంట్లో డేటా data మాత్రం డిలీట్ delete అయిపోతుంది సార్. డేటా డిలీట్ అవుతుందా, ఎరేజ్ అవుతుందా? డిలీట్ అవుతుంది సార్. What is the difference between truncate and delete? What is the difference between truncate and delete? Truncate ఏం చేస్తుంది? ట్రంకేట్ డేటా మొత్తం డిలీట్ అవుతుంది సార్. డిలీట్ అయితే రికార్డ్స్ స్పెసిఫిక్ రికార్డ్ మాత్రమే డిలీట్ అవుతుంది సార్. చేయొచ్చు. డిలీట్ లో నేను వేరే అప్లై చేయొచ్చు అంటున్నా. అర్థమైందా? ఎస్ సార్. రెండు డిలీట్ లో వేరే అప్లై చేస్తే ఓన్లీ రో డిలీట్ అవుతుంది. అదే ట్రంకేట్ అయితే నో కండిషన్ తో. సార్ వాయిస్ సరిగ్గా రావట్లేదు. ట్రంకేట్ డిలీట్ కి మనం డిఫరెన్స్ కనుక్కుంటున్నాం. డిలీట్ అయితే పర్టికులర్ స్పెసిఫిక్ రో, ట్రంకేట్ అయితే ఎంటైర్ డేటా బట్ స్ట్రక్చర్ అలాగే పెడతాం. అదే డ్రాప్ అయితే ఎస్ సార్. స్ట్రక్చర్ ఎంటైర్ స్ట్రక్చర్ అండ్ డేటా విల్ బి డిలీటెడ్. అంతే. వెరీ గుడ్. మనం డ్రాప్ చేసాం. ఇప్పుడు మనం ఏం చూడాలా? ప్రైమరీ కీ చూడాలంట. ప్రైమరీ కీ ఏంటంట? ఇప్పుడు ఏం చేస్తాము? ప్రైమరీ కీ. ఏం ప్రైమరీ కీ అంట? కోర్స్ నేమ్ కమా ప్రైస్. అంటే ఏ కోర్స్ కే కానీ ఇంకో సేమ్ ప్రైస్ ఉంటుంది. అర్థమైందా? అర్థమైందా? ఎస్ సార్. యూనిక్ గా ఉంటుంది. ఒక కోర్సు దాని ప్రైస్, ఒక కోర్స్ దాని ప్రైస్. సూపర్. ఇది డేటా ఎగ్జిక్యూట్ అవుతుందా? ఇది అవుతుందా? అవుతుందా అవుదా? అవుతుందా అవుదా? అవుతుంది సార్. ఓకే, అయింది. ఎందుకు? సేమ్ జావా కాదు కాబట్టి, అవునా? అదే ఎస్ సార్. మళ్ళీ చేస్తే అవుతుందా? అవ్వదు సార్. ఎందుకు? ప్రైమరీకి ఇచ్చింది. కోర్సెస్ ప్రైమరీకి చూడు చెప్పింది ఏమంట? జావా ఆల్రెడీ ఉంది నాన్న, నువ్వు చేస్తా అనేదేమో కాంపోజిట్ కీ అంటావు. అర్థమైందా? ఏం చైతన్య సైలెంట్ ఏమైనా ఓకే సార్.
అంటే ఓకే అంటే నేను అడిగితే ఓకే, లేకపోతే నాట్ ఓకేనా? కాదు సార్, అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమా? అర్థం ఫుల్ సార్. ఫుల్ అయిందా? మరేం పడుకోలేదు ఫుల్ అయితే. క్లాస్ ఇప్పుడు దీనివల్ల మనకి మనకు లాభం ఏంటమ్మా? కాంపోజిట్ కీ వల్ల డూప్లికేట్ వాల్యూస్ ని ఇన్సర్ట్ చేయడానికి ఉండదు. అది యూనిక్ లో కూడా చేయొచ్చు కదా. అది యూనిక్ లో కూడా చేయొచ్చు కదా. ఇప్పుడు ప్రైమరీ కీ వల్ల కాంపోజిట్ కీ వల్ల లాభం ఏమి? అది ఏమంటున్నావు నువ్వు అమ్మాయి? అరే చైతన్య చెప్పరా. సార్ ప్రైమరీకి అంటే చెప్పు సార్. మధ్యాహ్నం పూట క్లాస్ పెట్టుకుని మన ఇద్దరే నడిపేసి అనవసరంగా క్లాస్ చెప్తున్నారు సార్ అంటావా? ఇది సుధా మేడం లేదా? ఏమంట ఇది? ఏం కన్స్ట్రైంట్ అమ్మా? కాంపోజిట్ కీ అంటే కాంపోజిట్ కీ కన్స్ట్రైంట్. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కాంపోజిట్ వల్ల ప్రయోజనం ఏమి అంటే డిఫాల్ట్ యూనిక్ ఉంది. యూనిక్ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ కాలంకే ఉంటుంది, అవునా? ఇప్పుడు మనం కాంపోజిట్ కీ వచ్చి ఒకటి కంటే ఎక్కువ కాలమ్స్ పెట్టుకోవచ్చు. రేపొద్దు ఇక్కడ 2కే పెట్టుకున్నాం, ఇక్కడ 10 పెట్టుకోవచ్చు రేపొద్దునే. అర్థమైందా? అట్లా. సో అంటే ఏమి? ఇప్పుడు నీ అడ్రస్ లో 2-3 ఉండొచ్చు. నీ అడ్రస్ తో నీ ఫోన్ నెంబర్ తో నువ్వు ఒకటే ఇంకొకటి ఉండొచ్చా? లేదు సార్. మీ అడ్రస్ లో మీ అన్న మీ తమ్ముడు ఉన్నాడు, ఓకే ఫైన్. వాడి ఫోన్ నెంబర్ వేరే డిఫరెంట్. సో అప్పుడు నేమ్ అడ్రస్ మొబైల్ నెంబర్ పెడతాం కాంపోజిట్ కీ. అర్థమైందా? సార్. ఎంతో చూసినాక రిపీట్ సార్ అంట. రిపీట్ మళ్ళీ వేస్తున్నాం. రిపీట్ ఏమంట? కోర్సెస్ ఇక్కడ ప్రైమరీ కీ మనం 2 కాలమ్స్ మీద క్రియేట్ చేస్తున్నాం. ఎందుకు అంటే ప్రతి ఒక్క కోర్సు ప్రైస్ డిఫరెంట్ గా ఉండాలి. సేమ్ ఉండకూడదు. సేమ్ రో మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. సేమ్ రో మళ్ళీ రిపీట్ అయితే ఇన్సర్ట్ చేసే పోతే నన్ను ఎగ్జిట్ బాబు జావా 10,000 ఆల్రెడీ ఉందమ్మా, అదే జావా 1000 ఇన్సర్ట్ చేద్దామా అన్నా ఎగ్జిట్ అంటుంది. ఎందుకు? నేను ఆల్రెడీ ఆ కాలం మీద యూనిక్ పెట్టేసా. సో కాబట్టి కన్స్ట్రైంట్ కూడా చెక్ కన్స్ట్రైంట్. చెక్ కన్స్ట్రైంట్ అవుతుంది. చెక్ కన్స్ట్రైంట్ ఏంటి? 5,000 కంటే ఎక్కువ ఉండాలి. సరే 5,000 కంటే ఎక్కువ ఉండాలంటమ్మా. నేను 5,000 పెడదాం. బట్ స్టిల్ మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఎందుకు? అక్కడ యూనిక్ పెట్టావు, అవునా? మనం అన్ని కన్స్ట్రైంట్ ఒకేసారి చూస్తున్నాం. ఏమంట? అది పోయి వచ్చింది. ఏమంట? భయ్యా చూడు, నువ్వు యూనిక్ కన్స్ట్రైంట్ ఉంది, నువ్వు ఏం చేస్తావు అది కదా. అర్థమైందా? దోష చాపించే. ఇప్పుడు అర్థమైందా లేదా? హలో మేడం, దోష మేడం. వెరీ గుడ్ సార్. ఏమా చైతన్య, సునీత? సార్. మనం అన్ని కన్స్ట్రైంట్స్ ఒకే క్లియర్ సార్. డౌట్ ఉండకూడదు. చేస్తారా ఈరోజు? మరి పంపిస్తా సార్. ఈ పీపీటీ పంపిస్తా, ప్రాక్టీస్ చేస్తారా ఈరోజు? మళ్ళీ ప్రిపేర్ అయ్యి రావాలా? సరే సార్. ఓకే మరి. ఓకేనా? ఓకే మరి రేపు పొద్దున్నే పెట్టుకుందాం. వెరీ గుడ్. ప్రాక్టీస్ చేస్తున్నారు కదా అందరూ?
yes, sir, చేస్తున్నాం చేస్తున్నాం. సార్. వెరీ గుడ్.